హలో గైస్, వెల్కమ్ టు యూపీ గేమింగ్. ఇవాళ అయితే మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. ఇదైతే మా ఫస్ట్ వీడియో గైస్, కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి. ఇది ఫస్ట్ వీడియో, మీరు అంత పక్క వెళ్దాం కానీ మనం అయితే గేమ్ లోపల పోదాం. స్టార్ట్ చేసిన గైస్, చూద్దాం మరి ఇళ్ళనైనా కొడుతాము కొట్టాము. ఏదో కూడా వేసి మన దగ్గర ఉన్నది అది వద్దా వద్దా అనిపిస్తాను కానీ మళ్ళీ వేస్ట్ అయిపోయాము. ఈ మళ్ళీ కొత్త ఈవెంట్ వచ్చిందనుకో, ఈ అప్డేట్ వచ్చిందనుకో పోతుంది. ఇక వేసేసి అంతే వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఎవ్వరు లేని దగ్గర వేసినామనుకో మనకి మనం తొందరగా తీసుకోవచ్చు. అదే అందరు ఉన్న దగ్గర అయితే అందరు ఉడకొస్తారు ఒకేసారి. మనం తీసుకోరాదు కదా, ఇక మనం వేసినా మనది తీసుకోరాకపోతే ఎట్లా. అందుకే మనం చూద్దాం. నేను ఎప్పుడు క్లాస్ కోడ్ అన్నా, సిఎస్ ర్యాంక్డ్ అన్నా, రూమ్ అన్నా, ఇప్పుడు 4v4 ఉంటుంది, 4 vs 4 అల్లనైనా ఆడేటప్పుడు ఎప్పుడైనా నేను ఫుల్ డ్యామేజ్ ఇస్తాను. ఫుల్ డ్యామేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ కిల్ వేసుకుంటుంది. నేను ఇప్పుడు 7 కిల్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన, ఒక్క బుల్లెట్ పడితే అది నాకవుతాడు. కానీ ఆ ఒక్క బుల్లెట్ వేరేటోడు, మా టీమ్మేట్ వాడు కొడతాడు. అట్లా అది నాకు నచ్చదు గాయస్. మరి చూద్దాం ఇప్పుడన్నా ఎట్లా ఆడదామో. ఇప్పుడైతే నేను సోలో ఆడుతున్నా. కిందిది వీడు కూడా కిందిది ఇండిగా, వీడు కూడా కిందిది అండి. మనం అయితే మైకి తీసుకున్నాం గైస్. ఎన్నో P90 ఉన్నాయంటే ఎట్లా గైస్. మీదైతే ఎవడున్నాడు, మీద ఎవరు లేడు గైస్. ఆడదిక్కున్నట్టున్నారు, చూడాలి. ఈ గోధుమ అయితే వేసుకుందాం. ఎటుకంచి అన్న వస్తారు గైస్. వీళ్ళు ఎటుకంచి వస్తారో నాకు అర్థం కాదు. అక్కడ ఉన్నాడు గైస్. మనం ఇక్కడ వద్దాం. అక్కడ మీదకి వచ్చిందా, అక్కడ ఉరుకుతాడు గైస్, ఉరుకుతాడు. తొందర ఒక కిల్ వచ్చింది. చూద్దాం. భోజనం చేసేసి తీసుకున్నాం. ఛాన్స్ ఉన్నా తీసుకోవాలి వద్దాం అనిపిస్తాను. ఇంకా దొరుకుతలేరు. ఇప్పుడు నేను దిగేటప్పుడు అయితే వీడు నా దగ్గర దిగిండు, చూసేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. చూద్దాం మరి. ఇంక ఇక్కడ ఎన్ని ఉంటారా. నాకు ఇది ఏదో కొత్తగా, అప్పట్లోనైతే గిట్లా వెనకాల గిట్లా రెక్కలు రాకపోగా. ఇప్పుడు నేను ఇవన్నీ కలెక్ట్ చేసింది అనుకో, నాకు వెనకాల ఆకులు తిరగస్తాను. చూడండి వెనకాల ఆకులు తిరగస్తున్నాయా అట్లా. ఇప్పుడు ఇవి 2-3 తీసుకున్నాను అనుకో, ఇట్లా ఆకులు తిరగస్తాను వెనకాల. అది ఎట్లా ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు. ఇక్కడైతే లెవెల్ 3 బ్యాగ్ ఉన్నది, మరి తీసుకుందాం. అక్కడ ఫైటింగ్ అవుతాం వేసుకుందరు పోవాలి. ఇక్కడైతే ఫైరింగ్ అయ్యింది. అయింది గైస్. అక్కడ ఉన్నది గైస్, కరెక్ట్ ఈ ఇంట్లోనే, ఇక్కడ ఈ ఇంట్లోనే. 2 కిల్లులు. ఇదైతే బిఆర్ ర్యాంకుడే గైస్. బిఆర్ ర్యాంకుడు అయితే ఇచ్చిండే అనుకోకండి, ఇదైతే బిఆర్ ర్యాంకుడే. ఇద్దరు కొట్టినాం. అప్పుడు కూడా పారాషూట్ వేసుకొని దిగినట్టు అనిపించింది ఇటు దిక్కు. చూడాలి మరి.
ఇటు పారాషూట్ వేసుకుని ఒకళ్ళు దిగినట్టు అనిపించింది గైస్. చూడాలి. ఓ 2 కిల్లు అయితే కొట్టేసినాం. నాకు తెలిసి అయితే ఇటే దిగినట్టు అనిపించింది. నాకైతే పారాషూట్ వేసుకొని దిగినట్టు అనిపించింది, కానీ మరి ఇక్కడ అవ్వలేరు. అక్కడ కూడా అది ఓపెన్ చేసి వేస్తుంది అవ్వాలి. కానీ అలా పోయినా అనుకో మళ్ళీ మనం ఉన్నామని తెలిసిపోతుంది. ఇక్కడ జీబు నాటో ఉన్నది. వెహికల్స్ 2 ఒకటే దగ్గర ఉండే కదా. చూడాలి. మనమైతే బ్రిడ్జ్ మీకు ఎక్కువ బ్రిడ్జ్ మీకు ఎక్కినాక ఈజీగా కనబడుతుంది అంతా. తొందర ఎక్కేసి నాకైతే ఇటు ఎవ్వలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ 2 వెహికల్స్ ఒకటే దగ్గర ఎట్లుంటాయి? ఎవ్వలో వచ్చిరు గాయస్ ఇళ్ళకే, ఇక్కడికి వాళ్ళు వచ్చిరు. అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నాడు గాయస్. వెనకాలైతే బ్లూ వాల్ వేసుకున్నాను. వెనకాల పోయి అడిదికి పోదామా అనిపిస్తాను, కానీ వెనకాల పోదా ఉంది. అక్కడ గైస్ అక్కడ ఉన్నారు. పోవాలా వద్దా? అక్కడ ఉన్నాడు. అక్కడ అటు ఇటు ఉన్నారు. ఇటోడు బయటికి అక్కడ వెళ్ళిండు, బయటికి వెళ్ళిండు. నీళ్ళు అయితే వేసుకున్నా. జీవాలు అగిలిపోయేటట్టున్నాయి. ఇది కొంచెం పోదామా అనిపిస్తాను, కానీ వెనకాల అటు ఇటు ఉన్నారు. అక్కడ కొంచెం కొడతాను. ముందటోడు పడుతుంది. తీడుకొని చూడండి. అటు ఇటు ఉంటే నాకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతాను కదా ఘోరంగా. వీడికి వచ్చిద్దాం. 3 బ్లూ వాల్ అయితే వచ్చినాయి. ఇక్కడైతున్నాడు. ఇదేద్దాం. అక్కడ ఉన్నాడు. ఎటు దొనికిండు. ఈయనే ఉన్నాడు. అటు పోతాను గైస్. అటుకొని చూపుతాను. ఇంతే తీసుకున్నాం. గ్రానైట్ వేసింది గాయస్. సరే మరి వేరే వీడియోలో కద్దాం, మళ్ళీ వచ్చే వీడియోలో కద్దాం గాయస్. ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయస్.